గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందుగా మనం మన హ్యూమన్ డైజెస్టివ్ ట్రాక్ గురించి తెలుసుకుందాం. అంటే మన జీర్ణ వ్యవస్థ గురించి కొంచెం తెలుసుకుందాం. ముందుగా మన జీర్ణ వ్యవస్థలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్, అలాగే నాలుక, సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, లివర్, గ్యాల్ బ్లాడర్ ఉంటాయి. వీటన్నిటి కలయికనే మన జీర్ణ వ్యవస్థ. మనం తీసుకునే ఆహారం మన డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్ళే వరకు అది చాలా చిన్నగా గ్రైండ్ చేయబడుతుంది. అలాగే అది మన కడుపులోకి చేరిన తర్వాత మన బాడీలోని సెల్స్ అనేవి మనం తీసుకున్న ఆహారంలోని పోషక విలువలను అబ్జర్వ్ చేసుకునే వరకు ఆ తీసుకున్న ఫుడ్ అనేది ఇంకా మెత్తగా గ్రైండ్ చేయబడుతూనే ఉంటుంది. అలాగే అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీలో ప్రతి పార్ట్కి చేరుకుంటాయి. గట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. మనం తీసుకునే ఆహారం మన జీర్ణ వ్యవస్థలోని గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ ద్వారా గట్లోకి చేరుతుంది. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్లో ఒక పలుచటి లేయర్ లాంటిది ఉంటుంది. దానికి స్టిక్కీ మ్యూకస్ అంటే ఒక జిగురు పదార్థం అనేది ఉంటుంది. ఆ స్టిక్కీ మ్యూకస్లో కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటాయి. అవి అందులోనే పుడతాయి, అందులోనే పెరుగుతాయి. అలాగే ఆ బ్యాక్టీరియా అనేది మన బాడీలోని ఆహార పదార్థాలని అబ్జర్వ్ చేసుకోవడానికి, అలాగే డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ బ్యాక్టీరియాలో చాలా వరకు బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటాయి, అలాగే మనకు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. మన బాడీలోని 70% ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఈ గట్లోనే ఉంటుంది. మన బాడీలో ఉండే అటువంటి గట్లో హెల్తీ బ్యాక్టీరియా ఉండడం చాలా అవసరం. సో ఆ హెల్తీ బ్యాక్టీరియా ద్వారానే మన బాడీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మన జీర్ణ వ్యవస్థలోని గట్లో 500 రకాల స్పెసీస్, అలాగే 1.4 kgs ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. మన గట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా గట్కి హానికారకమైన మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మన గట్ని కాపాడుతుంది. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్కి తేడా ఏంటి? ప్రోబయోటిక్స్ అనేటివి బ్రతికి ఉన్న బ్యాక్టీరియా. ఇవి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉంటాయి. ఇవి మనకు వేరియస్ హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి. ప్రీబయోటిక్స్ అనేటివి మన బాడీ డైజెస్ట్ చేయలేనటువంటి ఫైబర్స్లో ఈ ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఈ ఫైబర్స్ అంటే పీచు పదార్థాలని క్యాప్స్ అని కూడా అంటారు. సో మన గట్లో ఉండే అటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇలాంటి ప్రీబయోటిక్స్ని తిని మాత్రమే పెరుగుతాయి. ఈ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ గురించి మరికొంత డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రీబయోటిక్స్ అనేవి నాన్ లివింగ్ బ్యాక్టీరియా, నాన్ డైజెస్టిబుల్ ఫైబర్స్ కూడా. ఈ ప్రీబయోటిక్స్ ద్వారానే మన గట్లో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుంది, అలాగే గ్రో అవుతుంది. ఇండైరెక్ట్గా ప్రీబయోటిక్స్ అనేవి మనకు ఎంతో న్యూట్రిషన్స్ని ఇచ్చే విధంగా పనిచేస్తాయి అన్నమాట. ప్రోబయోటిక్స్ అనేవి లివింగ్ బ్యాక్టీరియా. ఇవి మన బాడీకి ఉపయోగపడేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. ప్రీబయోటిక్స్ అనేవి హీట్ స్టేబుల్, అంటే ఎటువంటి టెంపరేచర్లోనైనా ఇవి తట్టుకొని బతికే ఉంటాయి. ప్రోబయోటిక్స్ అనేవి హీట్ స్టేబుల్ కాదు. వీటికి కొంత టెంపరేచర్ వరకే బ్రతికే అవకాశం ఉంటుంది. ప్రీబయోటిక్స్ మన స్టమక్లో ఉండేటువంటి యాసిడ్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ వలన వాటికి ఏం ఎఫెక్ట్ కాదు. అవి చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. ప్రోబయోటిక్స్ అనేవి మన స్టమక్లో ఉండేటువంటి యాసిడ్ వలన చనిపోయే అవకాశం కూడా ఉంది. ప్రీబయోటిక్స్ అనేవి ఎంతకాలం పాటైనా అవి బ్రతికే ఉంటాయి. కానీ ప్రోబయోటిక్స్ కొంతకాలం వరకే బ్రతికి ఉంటాయి. ప్రోబయోటిక్స్కి కొంత ఎక్స్పైరీ టైం అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డ్యూరేషన్ దాటిన తర్వాత ప్రోబయోటిక్స్ చనిపోతాయి. ఫైనల్లీ ఈ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అనేవి మన గట్లోని బ్యాక్టీరియాని బ్యాలెన్స్డ్గా, న్యాచురల్గా, హెల్తీగా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయి. హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ బయట నుండి మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనేవి ఆ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని డీటాక్సిఫై చేసేసి, వాటిని చంపేసి, ఎలిమినేట్ చేసి మన బాడీని హెల్తీగా తయారు చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ప్రోబయోటిక్స్ అనేవి మన బాడీలోని నెసెసరీ అండ్ ఎక్సెసివ్ డిఫెన్సివ్ మెకానిజమ్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రోబయోటిక్స్ అనేవి మన బాడీలోని ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ని రెగ్యులేట్ చేస్తాయి. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా మెరుగుపరుస్తుంది అన్నమాట. వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్ క్యాప్సూల్స్. ఈ వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్ క్యాప్సూల్స్ అనేవి క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్ టెక్నాలజీతో తయారు చేయబడ్డాయి. అంటే ఒక క్యాప్సూల్లో ఇంకొక క్యాప్సూల్ ఉంటుంది. 2-in-1 లాగా అన్నమాట. అంటే 2 క్యాప్సూల్స్ కలిపి ఒకే క్యాప్సూల్గా తయారు చేయబడ్డాయి. సో ఈ క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్ ఫార్ములేషన్లో ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఇందులో ఉంటాయి. విటమిన్స్ అండ్ మినరల్సే కాకుండా ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ కూడా ఈ క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్ ఫార్ములేషన్తో తయారు చేయబడ్డ కాంబయోటిక్ క్యాప్సూల్స్లో ఉంటాయి. ఈ కాంబయోటిక్స్ క్యాప్సూల్స్ అనేవి మన బాడీలోని న్యూట్రిషనల్ లెవెల్స్ని మెయింటైన్ చేయడమే కాకుండా మన బాడీలోని డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తాయి.
మన గట్లో ఉండే అటువంటి హెల్దీ అండ్ యూస్ఫుల్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయి. రెవల్యూషనరీ క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్ టెక్నాలజీ. ఈ కాంబయోటిక్ క్యాప్సూల్స్లో 2 క్యాప్సూల్స్ ఉంటాయి. బయటి క్యాప్సూల్లో విటమిన్స్, మినరల్స్, ప్రీబయోటిక్స్ ఉంటాయి. మన గట్లో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియాని డెవలప్ చేసేటువంటి ప్రోబయోటిక్ సబ్స్టాన్సెస్ ఈ లోపల ఉండేటువంటి క్యాప్సూల్లో ఉంటాయి. మల్టీ విటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో లేనటువంటి మినరల్స్ అండ్ విటమిన్స్ ఈ క్యాప్సూల్స్ ద్వారా మన బాడీకి వస్తాయి. వీక్నెస్, ఇల్నెస్, ప్రెగ్నెన్సీ, పూర్ న్యూట్రిషన్, డైజెస్టివ్ డిజార్డర్స్, సర్టెన్ మెడికేషన్స్ ఇలాంటి వాటి వల్ల ఏర్పడిన విటమిన్స్ అండ్ మినరల్స్ కొరత అనేది ఈ కాంబయోటిక్ క్యాప్సూల్స్ ద్వారా ఫుల్ఫిల్ చేయబడుతుంది. సో ఈ కాంబయోటిక్ క్యాప్సూల్స్లో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా రిచ్గా ఉంటాయి. కాంబయోటిక్ క్యాప్సూల్స్ యూజ్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి? ఈ క్యాప్సూల్స్ మన బాడీని హెల్తీగా ఉంచుతాయి. మనం చేసే ప్రతి పని ఎనర్జెటిక్గా చేయడం కోసం మనలో ఎనర్జీని నింపుతాయి. మన బాడీలోని రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. తీసుకునే ఆహారం కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి అందులో నుండి న్యూట్రిషనల్ వాల్యూస్ని మన బాడీ అబ్జర్వ్ చేసేలా ఈ కాంబయోటిక్స్ డెవలప్ చేస్తాయి. ఈ కాంబయోటిక్ క్యాప్సూల్స్ని ఎవరు యూజ్ చేయొచ్చు? ఆకలి తక్కువగా ఉండేటువంటి పిల్లలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పెద్దలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఆహారం సరిగా తీసుకున్నా కూడా హెల్దీ లైఫ్ స్టైల్ లేనివారు, బాడీని ఎప్పుడూ ఫిట్గా ఉంచుకోవాలనుకునేవారు, ఎల్లప్పుడూ హెల్దీగా స్ట్రాంగ్గా ఉండాలని అనుకునేవారు కూడా ఈ కాంబయోటిక్స్ని యూజ్ చేయవచ్చు. డోసేజ్ విషయానికి వస్తే ప్రతిరోజు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత 1 క్యాప్సూల్ని వేసుకోవాలి. డోసేజ్ మరొకసారి ప్రతిరోజు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత 1 క్యాప్సూల్ని వేసుకోవాలి. వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్ ఎంఆర్పి ఎంత అంటే 525 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 450 రూపాయలు. టోటల్ 15 పీవీస్ వస్తాయి. హెల్దీ, న్యూట్రిషనల్, వెల్ బ్యాలెన్స్డ్ డైజెస్టివ్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి ఈ కాంబయోటిక్ క్యాప్సూల్స్ని ప్రతిరోజు మీరు తప్పక తీసుకోవాలి. ఫర్ యువర్ హెల్దీ లైఫ్ మెయింటైన్ హెల్దీ డోసేజ్ ఆఫ్ వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ టీంని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియోని మీ టీంలో షేర్ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి. అలా అయితేనే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ వెల్త్.